దేవుడు చాలా మంచోడయ్యా. దుర్మార్గులకు కూడా వరాలిస్తా. ఆగండి భయ్య. భయ్య ఏంటి భయ్య మీరు? భయ్య బాలయ్య బాబు గారి సాంగ్ అని చెప్పి నమ్మించి వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత బాలయ్య బాబు గారి గురించి అద్దరిపోయి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వకుండా ఎలా పోతాను భయ్య? అందుకే భయ్య ఈ వీడియోలో మీకు బాలయ్య బాబు గారి గురించి అద్దరిపోయే ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీకు ఇవ్వనున్నాను భయ్య. అప్డేట్ ఏంటో తెలుసా భయ్య? భయ్య బాలయ్య బాబు గారు ఎన్ని రోజులు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయి మన ఎన్బీకే 109 మూవీని కాస్త పక్కన పెట్టిన విషయం తెలిసిందే. సో ఒక వారం కిందట ఎన్బీకే 109 మూవీ షూటింగ్లో పాల్గొన్న మన బాలయ్య బాబు గారు షూటింగ్ను శరవేగంగా కంప్లీట్ చేసి BB4 షూటింగ్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నాడట భయ్య. అంతేకాదు భయ్య, మన బాలయ్య బాబు గారి ఎన్బీకే 109 మూవీ షూటింగ్ అనుకున్న డేట్కు కంప్లీట్ చేసి బాలయ్య బాబు గారి అభిమానులకు అనుకున్న సమయానికి తీసుకురానున్నట్లు సమాచారం భయ్య. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మూవీలు పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి భయ్య. కల్కి అయితే దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకుంది. పుష్ప అయితే చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా అప్డేట్ ఇచ్చిన ప్రకారం మన ఆగస్టు 15వ తేదీ రిలీజ్ కావాల్సిన పుష్ప మూవీ ఏకంగా డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్పోన్ అయిపోయింది. సో కాబట్టి ఇలాంటి చిక్కులు లేకుండా బాలయ్య బాబు గారి ఎన్బీకే 109 మూవీ అనుకున్న డేట్కు అక్టోబర్లో ఖచ్చితంగా ఎటు తిరిగి రిలీజ్ చేస్తామనేసి అయితే ధీమాగా చెప్తున్నారు భయ్య చిత్ర యూనిట్, అలాగే బాలయ్య బాబు గారు. కాబట్టి బాలయ్య బాబు గారి ఎన్బీకే 109 మూవీ ప్రమోషన్స్ కూడా ఇప్పటి నుంచినే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు భయ్య. అందుకనేసే బాలయ్య బాబు గారి ఎన్బీకే 109 మూవీలో నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంట భయ్య. బాలయ్య బాబు గారి పైన వచ్చే ఈ సాంగ్ మాస్ లెవెల్లో వేరే లెవెల్లో ఉంటుందంట భయ్య. సో ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది భయ్య. బాలయ్య బాబు గారి ఎన్బీకే 109 మూవీ సాంగ్ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి భయ్య. ఇది భయ్య ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా